ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వరద ప్రభావిత ప్రజలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో కురిసిన వర్షాలకు జలమైన లోతట్టు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలైన హైదరాబాద్ పూర్తిగా డ్యామేజ్ అయిందన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్న కొంచెం వెనక దిగాను ఉన్నారా జోనల్ కమిషనర్ ఉన్నారా డిఎంసీ అని వచ్చిందా ఒక 7-8 లారీలు తీస్తున్నారు, మళ్ళీ అందులోనే పూడ్చిపెడుతున్నారు అన్న. ఆ స్టిల్ట్ ఉండడం వల్ల ఈ వాటర్ రావడం వల్ల మొత్తం ఇళ్ళలో ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆ స్టిల్ట్ తీస్తే వెళ్ళిపోతుంది అన్న, కొట్టుకొని వెళ్ళిపోతుంది, ఇళ్ళకి రాదన్న. ఆ స్టిల్ట్ దిగిన ఎప్పుడు వస్తుంది ఫుడ్ వస్తుంది బస్సులో చెప్పాలి కదా. పార్టీలు పెద్ద ఏంటి వాటర్ అయితే మంచి నీళ్ళు రాలేదు మాకు, కాలువల మొత్తం నీళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ గురించి అడుగుతున్నాను, కనీసం చెప్పాలి కదా ఫుడ్ వస్తుందని. ఒకటి అంటే ఒకటి ఫుడ్ సప్లై ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఎన్ని ప్యాకెట్లు వస్తుంది? 2000 ఏడికి చెప్పండి. బస్సులందరికీ చెప్పండి, తిరిగి బస్సులందరూ తిరిగి అందరికీ ఇవ్వండి. హైదరాబాద్ నగరంలో గత 3 రోజులుగా వస్తున్నటువంటి వర్షం కానీ, గతంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం కానీ, ఈరోజు అనేక బస్తీలలో నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వర్షపు నీటి పైప్ లైన్లు, డ్రైనేజ్ పైప్ లైన్లో సిల్ట్ పేరుకొని పోయి అవి పూర్తిగా నీరు పోయే పరిస్థితి లేదు. ఒకటి వర్షం చాలా తీవ్రంగా వచ్చింది, దాని కారణంగా ఇబ్బందులు. దాంతోపాటు ఉన్నటువంటి పైప్ లైన్లు కూడా టోటల్గా మరి పుడకపోవడం, నాలాలు ఏవైతుంటే నాలాల్లో కూడా పుడకలు తీయకుండా చెట్లు పెరిగి అక్కడ కూడా ఇబ్బంది కావడము, ఈ రకమైనటువంటి సమస్య కారణంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని వేల ఇండ్లు ఇంకా నీటిలోనే మునిగిపోయినాయి. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి సిల్ట్ తీసేటువంటి ప్రయత్నం చేయాలి, పూడికలు తీసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇళ్లలో ఇంకా నీళ్లు ఉన్నాయో వాళ్ళకు ఆహారం పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఆహారము మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా దిశలో అడుగులు వేయాలి. ఈ వచ్చినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికైతే సమస్య తీవ్రత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్తులో అక్కడ సిల్ట్ తీయడము, అవసరమైతే కొత్త పైప్ లైన్లు వేయడము, ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇంత పెద్ద నగరము మనము విశ్వనగరం అంటాం కాబట్టి దీన్ని మనము విశ్వనగరంగా తీర్చిదిద్దుకోవాలంటే చిత్తశుద్ధితో అందరం రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది.